హలో ఆల్, నేను మీ డైటిషియన్ పావని. ఈరోజు వీడియో చేస్తుంది ఈ డ్రింక్ వచ్చేసి మెయిన్గా కాన్స్టిపేషన్ ప్రాబ్లం తరచుగా ఫేస్ చేస్తున్న వాళ్ళకి, అలాగే బ్లడ్ హీమోగ్లోబిన్ తక్కువ ఉన్న వాళ్ళకి. సో కాన్స్టిపేషన్ ప్రాబ్లం తరచుగా ఎందుకు ఫేస్ చేస్తారో మనం ఒకసారి చెప్తాను మీకు. కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఫేస్ చేయడానికి చాలా రీజన్స్ ఉంటాయి. ప్రాపర్గా ఫుడ్ తీసుకోకపోవడం, ప్రాపర్ డైజెషన్ సిస్టమ్ సరిగ్గా లేకపోవడం, గట్ హెల్త్ సరిగ్గా లేకపోవడం వల్ల, లేకపోతే వాళ్ళ డైట్లో ఫైబర్ అండ్ ప్రోటీన్ సరిగ్గా లేకపోవడం వల్ల. మెయిన్గా డైటే 70% మెయిన్ రోల్ని ప్లే చేస్తుంది. సెకండ్ థింగ్, యాక్టివిటీ, బౌల్ మూమెంట్ సరిగ్గా లేకపోతే కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఫేస్ చేస్తారు. అలాగే వర్కౌట్స్ అంటే మార్నింగ్ నుంచి నైట్ వరకు సిట్టింగ్ పొజిషన్లోనే ఉన్నారనుకోండి, ఖచ్చితంగా కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఫేస్ చేస్తారు. మెయిన్గా ఫుడ్ హ్యాబిట్స్, వాళ్ళు చూస్ చేసుకునే ఫుడ్ వాళ్ళ ఈ ప్రాబ్లమ్ని డిసైడ్ చేస్తుంది. సో కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు చేయాల్సింది ఫస్ట్ వాళ్ళు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలి. రూట్ కాజ్, ఎప్పటి నుంచి మనం కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాము, ఎందుకు మనకి ఇలా లీడ్ అవుతుంది, ఎలాంటి ఫుడ్ మనం ఇంక్లూడ్ చేస్తున్నాము, వీక్లీ ఎన్ని డేస్ అవుటింగ్కి వెళ్తున్నారు, ఇదంతా క్రాస్ చెక్ చేసుకొని రూట్ కాజ్ అనేది వాళ్ళు మనకు ఒక్కసారి ఆలోచించారనుకోండి, ఖచ్చితంగా దానికి ఆన్సర్ వాళ్ళకే దొరికేస్తుంది. సో మరి మాకు తెలుసండి ఆన్సర్ మేబీ ఫైబర్ తక్కువ ఉండడం వల్ల, మా బిజీ లైఫ్ స్టైల్ వల్ల, ఇన్యాక్టివిటీ ఉండడం వల్ల అని అనుకుంటే కనుక, ఇన్యాక్టివిటీ లైఫ్ స్టైల్ ఉన్నప్పుడు అట్లీస్ట్ 40 minutes ఆఫ్ వర్కౌట్ అనేది ఖచ్చితంగా ఇంక్లూడ్ చేస్తూ ఉండండి. అండ్ డైట్ హ్యాబిట్స్ లో మీరు చేంజెస్ చేసినా కూడా ఖచ్చితంగా ఈ డ్రింక్ మిడ్ మీల్ స్నాక్ లో కానీ, ఈవినింగ్ టైంలో కానీ, పడుకునే ముందు కానీ డైలీ ఈ డ్రింక్ ఇంక్లూడ్ చేస్తూ ఉండండి. ఖచ్చితంగా ట్రస్ట్ మీ, మీరు రిజల్ట్స్ చూస్తారు. హ్యాపీగా రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఈ వీడియో కింద కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. దట్స్ ఇట్. ఇంకోటి ఏంటి అంటే, కాన్స్టిపేషన్కి రీజన్స్ తెలుసుకున్నాం, మళ్ళీ రూట్ కాజ్ తెలుసుకున్నాం. బట్ ఇప్పుడు మరి ఎలా క్యూర్ చేసుకోవాలి అంటే, ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ డైటే 70% మెయిన్ రోల్ని ప్లే చేస్తుంది. డైట్లో చేంజెస్ చేస్తూ, ఇలాంటి డ్రింక్స్ ఇంక్లూడ్ చేస్తూ మెయింటైన్ చేస్తే ఖచ్చితంగా రిజల్ట్స్ ఉంటాయి. సెకండ్ వచ్చేసి వాటర్ అండి. చాలా మంది చెప్తూ ఉంటారు నాకు, మార్నింగ్ ఒక గ్లాస్ వాటర్ తాగామండి, వర్క్ లో బిజీ ఉన్నా, మధ్యాహ్నం ఒక గ్లాస్ తాగాం, నైట్ ఒక గ్లాస్ తాగామని చెప్పేసి. ఎక్కడండి మన బాడీలో టాక్సిన్స్ ఎలా ఫ్లష్ అవుట్ అవుతాయి చెప్పండి? సమ్మర్ లో కూడా చాలా మంది ఓన్లీ 2 liters వాటర్ తాగుతూ ఉంటారు. మీకు వాటర్ థెరపీ గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం ఎలాంటి ఫుడ్ తీసుకుంటాం? బ్రేక్ఫాస్ట్ చేస్తాం, లంచ్ చేస్తాం, డిన్నర్ చేస్తాం. వాటర్ థెరపీ ఎలా ఉంటుంది, మనం ఎలా ఇంక్లూడ్ చేయాలి అంటే, మీరు ఏమి మిరాకిల్స్ చేయాల్సిన అవసరం లేదు, కుండలు వాటర్ తాగాల్సిన అవసరం లేదు. ఈ వాటర్ థెరపీ, ఈ ప్యాటర్న్ ఒకటి ఫాలో అయిపోండి, సరిపోతుంది. ఫస్ట్ ఎవ్రీ మీల్ మనం 3 meals తీసుకుంటాం, 2 snacks తీసుకుంటాం కదా. ఎవ్రీ మీల్కి ఒక 15 minutes ముందు ఒక గ్లాస్ వాటర్ తాగాలి. మీల్ తర్వాత 1 hour తినగానే వాటర్ తాగకూడదు. మీల్ తిన్న తర్వాత, ఫుడ్ తీసుకున్న తర్వాత 1 hour తర్వాత మళ్ళీ ఇంకొక గ్లాస్ వాటర్ తాగాలి. ఇలా ఏమవుతుంది, 6 glasses ఆఫ్ వాటర్ మనకు కంప్లీట్ అయిపోయింది. బిఫోర్ మీల్, ఆఫ్టర్ మీల్. సెకండ్ వచ్చేసి ఎంప్టీ స్టమక్ ఒక గ్లాస్ వాటర్ తాగాలి, పడుకునే ముందు ఒక గ్లాస్ వాటర్ తాగాలి. 8 glasses కంప్లీట్ అయిపోయాయా? స్నాక్స్ తీసుకుంటాం అంటే బ్రేక్ఫాస్ట్కి, లంచ్కి మధ్యలో స్నాక్స్ తీసుకుంటాం కదా, అప్పుడు ఒక గ్లాస్ వాటర్. ఈవినింగ్ టైంలో 2 glasses ఆఫ్ వాటర్ తీసుకోవాలి. ఎందుకు 2 glasses అండి అంటే కనుక, లంచ్కి, డిన్నర్కి ఆల్మోస్ట్ చాలా గ్యాప్ ఇచ్చేస్తాం కాబట్టి 2 glasses ఇక్కడ కంప్లీట్ చేసేసేయాలన్నమాట. ఓవరాల్ ఎన్ని గ్లాసెస్ అయింది? 11 glasses ఆఫ్ వాటర్ అయిందండి. ఈ 11 glasses ఆఫ్ వాటర్ని మనం ఏమీ చేయాల్సిన అవసరం లేదు. గుర్తుపెట్టుకోండి, బిఫోర్ మీల్ ఒక గ్లాస్, తిన్న తర్వాత 1 గంట తర్వాత ఇంకో గ్లాస్ వాటర్. ఇలా కంటిన్యూ చేస్తూ ఉన్నారనుకోండి, ఖచ్చితంగా మీ వాటర్ ఇంటెక్ని కూడా రీచ్ అవుతారు. సో మనం డ్రింక్ ఎలా చేసుకోవాలో స్టార్ట్ చేసేద్దాం. ఇక్కడ ఆమ్లా ఫస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఆమ్లా, ఉసిరికాయలు లేకపోతే నిమ్మకాయ అయినా యూజ్ చేయొచ్చు. సో పుదీనా కూడా ఖచ్చితంగా ఉండాలండి. పుదీనా ఒక 10 నుంచి 12 ఆకులు మన ఇంట్లో డైలీ ఉంటుంది, మనం కర్రీస్లో ఇంక్లూడ్ చేస్తాం కాబట్టి. సెకండ్ వచ్చేసి ఆమ్లా లేకపోతే నిమ్మకాయ అయినా యూజ్ చేయొచ్చు, బట్ ఆమ్లా ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. థర్డ్ అండ్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి బీట్రూట్ కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, ఐరన్ డెఫిషియన్సీ ప్రాబ్లం ఫేస్ చేస్తున్న వాళ్ళకి ఒక వండర్ ఫుడ్ అని చెప్పాలి. ఖచ్చితంగా ఈ వెజిటేబుల్ని మీ డైట్లో ఇంక్లూడ్ చేస్తూ ఉండండి. నాట్ ఓన్లీ కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళే తీసుకోవాలి, లేకపోతే ఐరన్ తక్కువ ఉన్న వాళ్ళే బీట్రూట్ తీసుకోవాలని ఏమీ లేదు, ఎవరైనా తీసుకోవచ్చు. మన డైలీ లైఫ్ స్టైల్లో బీట్రూట్ని ఖచ్చితంగా మనం ఇంక్లూడ్ చేస్తూ ఉండాలి. ఓకే, సో ఏం చేయాలి అంటే, ఫస్ట్ మనం, కొంతమందికి బీట్రూట్ డైరెక్ట్గా తీసుకోవడం నచ్చదు. అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే, కొంచెం వేడి నీళ్ళల్లో బీట్రూట్ ఒక 5 minutes వేసి తీసేయండి. అలా కూడా యూజ్ చేస్తే టేస్ట్ బాగుంటుంది. సో నేను ఫస్ట్ మిక్సీ జార్ తీసేసుకుంటున్నాను. సో ఇక్కడ మనకు మీడియం సైజ్ బీట్రూట్ ఉంటుందా, 100 grams మీరు మెజర్ చేసుకోండి. సో ఇక్కడ నేను 100 grams బీట్రూట్ తీసుకుంటున్నాను.
ఈ సైజు ఉసిరికాయని మనం 3 టైమ్స్ యూస్ చేయొచ్చు. సో నేను ఇది 1 పార్ట్ తీసుకుంటున్నాను. ఉసిరి వేసేద్దాం. అలాగే పుదీనా అయితే టేస్ట్ బాగుంటుందండి. సో పుదీనా మీరు 10 నుంచి 12 ఆకులు తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మీరు బీట్రూట్ జ్యూస్ ఎంత తాగాలి అని అంటే కనుక ఇది 200 ml గ్లాస్, 150 ml తీసుకోవచ్చు. 200 ml తీసుకున్నా పర్వాలేదు. ఇక్కడ నేను 100 ml వాటర్ ఇంక్లూడ్ చేస్తున్నాను, అంటే హాఫ్ గ్లాస్. ఇంకేమీ లేదు, ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఉసిరి లేదా నిమ్మకాయ, బీట్రూట్, ఒకవేళ బీట్రూట్ టేస్ట్ నచ్చని వాళ్ళు వేడి నీళ్ళలో వేసి తీయండి పిల్లలకైతే, దాంతోపాటు పుదీనా. సో మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్సే. ఇందులో కీరా యాడ్ చేస్తే కూడా యాడ్ చేసుకోవచ్చు. మిక్సర్ గ్రైండర్లో వేసే ముందు ఒకటి గుర్తుపెట్టుకోండి, బాగా మిక్సీ పట్టేసుకోవాలి. ఎందుకంటే దీన్ని వడకట్టకూడదు. ఈ ఫైబరే మనకు చాలా హెల్ప్ చేస్తుంది. మీకు డయాబెటీస్ లేదు, వెయిట్ గెయిన్ లేరు, వెయిట్ ప్రాపర్గానే మెయింటైన్ చేస్తున్నారు అంటే ఖచ్చితంగా మీరు ఒక 1 టీ స్పూన్ హనీ యాడ్ చేసుకోండి. మోస్ట్లీ అయితే హనీ అవసరం ఉండదు, ఎందుకంటే బీట్రూట్ ఏం చేదుగా ఉండదు కాబట్టి మనకేం హనీ అవసరం ఉండదు. చూసారు కదా కలర్ కూడా ఎంత బాగుందో, పిల్లలైతే ఇష్టంగా తీసుకుంటారు. సో ఈ డ్రింక్లో మనం ఎన్నో ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. సింపుల్గా ఇంట్లోనే బీట్రూట్ జ్యూస్ తయారు చేసుకొని తీసుకోండి. జ్యూస్లో చిన్నపిల్లలు అయితే 1 టీ స్పూన్ హనీ యాడ్ చేయండి. 2nd క్లాస్, 3rd క్లాస్, 4th క్లాస్ పిల్లలకు కూడా కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్ సమ్టైమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు, సరిగ్గా తినకపోవడం వల్ల, ఎక్కువ యాక్టివిటీ ఉండడం వల్ల కూడా. సో వాళ్ళకి ఇది ఇస్తే కనుక హ్యాపీగా మీరు కొంచెం లైక్ సోంఫ్ యాడ్ చేసేసి కొద్దిగా 1 టీ స్పూన్ హనీ యాడ్ చేశారనుకోండి, టేస్ట్ ఇంకా యాడ్ అవుతుంది. సింపుల్ ఇంగ్రీడియంట్స్ ఇంట్లో ఉండే చేసుకోవచ్చు. ఇంకోటి, మీరు ఏదైనా జ్యూసెస్ బయట ఆర్డర్ చేయాలి, లేదు ఈ ఫ్రూట్స్ తీసుకుంటే అదవుతుంది, కాన్స్టిపేషన్ ప్రాబ్లం రిలీఫ్ అవుతుంది అని అనుకుంటే కనుక ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇది చేయడానికి 5 మినిట్సే పడుతుంది. ఇంట్లో మీరు ఇంగ్రీడియంట్స్ తెచ్చుకుంటే సరిపోతుంది. అండ్ చాలా మటుకు నాకు ఒక డౌట్ అడుగుతూ ఉంటారు చాలా మంది, ఏంటంటే పావని గారు మేము కాన్స్టిపేషన్ ప్రాబ్లంకి పిల్స్ యూస్ చేస్తూ ఉంటాము, మరి పిల్స్ యూస్ చేస్తూ ఉంటే అది పిల్స్ లేకపోతే మాకు లైక్ ప్రాబ్లం క్లియర్ అవ్వట్లేదు అని చెప్పేసి చెప్తూ ఉంటారు. చూడండి, మీరు అలాగే బాడీకి అలవాటు చేస్తే ఖచ్చితంగా బాడీ అలాగే అడాప్ట్ చేసుకుంటూ ఉంటుంది. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఏంటంటే టాబ్లెట్స్ మీద మనం లైఫ్ లాంగ్ డిపెండ్ అవ్వలేము. ఒక 2 డేస్ మనకు డిలే అయినా కూడా మీరు ప్రాపర్ వాటర్ ఇంటేక్ మెయింటైన్ చేయండి, స్లీప్ ప్రాపర్గా మెయింటైన్ చేయండి, ఈ జ్యూస్ ఇంక్లూడ్ చేయండి, ఫుడ్ ప్రాపర్గా తీసుకొని వెజిటేబుల్స్ ఎక్కువ, ఫైబర్ ప్రాపర్గా ఇంక్లూడ్ చేస్తూ ఉండండి. 100% మీకు రిజల్ట్స్ ఉంటుంది. లాస్ట్ అండ్ బట్ నాట్ ద లీస్ట్, వర్కౌట్. మీరు వర్కౌట్స్ చేసి బాడీలో ఉన్న మజిల్స్ అన్నింటిని ఎంగేజ్ చేస్తే బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది, అలాగే బాల్ మూమెంట్స్ కూడా బాగుంటాయి. టేస్ట్ చూసేద్దామా? ఎందుకంటే నేను హనీ యాడ్ చేయలేదు కదా, ఎలా ఉంటుందో అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. సో నేను ఒకసారి టేస్ట్ చూసి మీకు టేస్ట్ ఎలా ఉందో కూడా చెప్తాను. చాలా బాగుందండి, మింట్ ఫ్లేవర్ వస్తుంది. మనము ఉసిరి కూడా యాడ్ చేసాం కదా, పుల్లగా చాలా బాగుంటుంది. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. గుర్తుపెట్టుకోండి, విత్ పల్పే తీసుకోవాలి. ఇలాంటి ప్రాబ్లం మీరు ఫేస్ చేస్తున్నారు, వెయిట్ లాస్ అవ్వట్లేదు అని అంటే కనుక నేను 90 డేస్ వెయిట్ లాస్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాను. ఇందులో వచ్చేసి మీరు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేస్తే మా టీం నుంచి కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తారు. మరీ ఎక్కువ మనీ స్పెండ్ చేయాలని చాలామంది అనుకుంటారు. మీకు తగ్గట్టుగానే లిమిటెడ్ అమౌంట్లోనే మీకు ఈ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వచ్చు. 3 months ప్రోగ్రామ్ ఉంటుంది. బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఫొటోస్ కూడా కొలెక్ట్ చేసి మీకు ట్రాన్స్ఫర్మేషన్ చూపిస్తామన్నమాట. పీసీఓడి, పీసీఓఎస్, థైరాయిడ్, ఫ్యాట్ లాస్, వెయిట్ లాస్ ఎవరైనా ఈ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వచ్చు. 100% రిజల్ట్స్ ఇచ్చే గ్యారంటీ మాది. దట్స్ ఇట్ అండి. నెక్స్ట్ వీడియోలో ఇంకో రెసిపీతో మేము ముందుకు వస్తాను. అంటిల్ దెన్ థ్యాంక్ యూ.